వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ. నేను అంత మంచివాడిని కాదు, అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్. బంగ్లాలో హిందువులపై హింస, పవన్ ఆందోళన. అక్కడ భారీ వర్షాలు, 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు. ఆస్ట్రేలియా భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్కు గిల్ దూరం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు పుణ్యహావచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తర్వాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. రేపటి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అధికారులపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడిన వీడియో వైరల్ అవుతోంది. సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకువచ్చే కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు. ఏం చేసినా ఫరక్ పడదు. బీఆర్ఎస్ వెంట్రుకు కూడా పీకలేరు. కలెక్టర్లు, పోలీసులు, అధికారులు ఎన్ని రోజులు డ్రామా చేస్తారో చూస్తాం. రాసి పెట్టుకోండి, నేనంత మంచివాడిని కాదు. ఇవాళ ఎవరైతే అతి చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నాది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ సర్కార్ అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హిందువులపై దాడులను ఆపాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరారు. బంగ్లా ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడడం తీవ్రంగా కలిచివేస్తుందని, ఈ విషయంలో యుఎన్ కలుగజేసుకోవాలని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. తమిళనాడుకు తుఫాను ప్రభావం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం ఈరోజు సాయంత్రానికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు 4 రోజుల పాటు ఉంటాయని చెప్పడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. దీనితో 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే గాయం కారణంగా పెర్త్ టెస్టుకు దూరమై ఉన్న శుభ్మన్ గిల్ 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీనితో అడిలైడ్ టెస్టుకు గిల్ దూరం కావచ్చు. దీనితో అతడు వారాంతంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడడు. అతడి గాయం పూర్తిగా నయమయ్యే వరకు వేచి చూడాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. సుదీర్ఘ సిరీస్ నేపథ్యంలో ఎలాంటి రిస్క్ చేయదలుచుకోలేదు. ఈ క్రమంలో రెండవ టెస్ట్ మ్యాచ్కు ముందు గిల్ కోలుకున్న దాన్ని బట్టి ఆడించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చూసారుగా వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.